ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే బీజేపీకి గుర్తుకుంటుంది పోయేది. మరి ఆ పక్కన ఎందుకున్నాం అనే ప్రశ్న వీళ్ళకే వస్తుంది. బీజేపీ పక్కన ఉండి ఇదేం మేనిఫెస్టో అని. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దనో ఇంకోటనో అంటే అది కూడా బీజేపీ ఎజెండాయే కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడలేరు. అందుకని ఏంటంటే బీజేపీ అసలు ఆ మేనిఫెస్టో వేయగలరా లేదా, ఏ మేనిఫెస్టో లేకుండా అధికారమే మా మేనిఫెస్టో అని చెప్పి వెళ్తారా ఎన్నికలకి. కాబట్టి చాలా చంద్రబాబుకి ఇట్ ఈస్ ద టఫెస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. ఇంతకుముందు చాలా టఫెస్ట్ టైమ్స్ చూశాడు ఆయన, టఫ్ టైమ్స్. దాంతోపాటు పొత్తులు పెట్టుకున్నాడు, గట్టెక్కాడు, పోయినప్పుడు ఓడిపోయాడు. కానీ ఓవరాల్గా టఫెస్ట్ టైం. హిస్ డిక్లైన్ కళ్ళ ముందు కనపడుతుంది చంద్రబాబు తాలూకు డిక్లైన్. టీడీపీ డిక్లైన్ అంటే చెప్పలేము, అది ఏమవుద్ది రేపు పొద్దున టీడీపీ దాన్ని వేరే ఎవరైనా అంటే బీజేపీ లాంటి పార్టీ ఏదైనా అబ్జర్వ్ చేసేసుకుంటుందా, పురంధేశ్వరి గారు అక్కడ ఉన్నారు కాబట్టి. అదేం జరిగినా కానీ చంద్రబాబు తాలూకు డిక్లైన్ అనేది క్లియర్గా విజిబుల్ అనేది అక్కడ కనపడుతుంది. కానీ ఓవరాల్ పొత్తుల ఎపిసోడ్లో పవన్ డామినేషన్, పవన్ యొక్క చొరవ, పవన్ యొక్క కొంత పరిపక్వత చాలా మీకు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఏం కాదు కానీ భరోసా ఉంది. భరోసా అంటే బీజేపీ తాలూకు వెనుదన్ను తాలూకు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అటు ఇటు తిరిగిన తర్వాత కొంత ఢిల్లీ వాళ్ళు గట్టిగా చెప్పంటే హరిరామ జోగయ్య గారి వాయిస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎసెప్టివ్గా ఉండమనే వాయిస్ కూడా అది అన్ని పక్కల నుంచి వస్తున్న వాయిస్ కావచ్చు. అది ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు ఆ వాయిస్ కూడా. హరిరామ జోగయ్య గారి వాయిస్ ఆయన ఒక్కడిదే కాకపోవచ్చు, ఇంకెవరిదో కూడా ఉండొచ్చు దానిలో. అన్ని అందుకని ఏంటంటే అందరూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు, ఒక చంద్రబాబు తప్పితే. జగన్ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు గెలుస్తానని ఆయన వరకు. అంటే ఈ ఎన్నికల తర్వాత వీకెండ్గా బయటకు వచ్చేది బాగా వీక్ అయిపోయి కానీ డిస్మాంటిల్ అయిపోయే పరిస్థితి వచ్చేది టీడీపీతో చంద్రబాబు తాలూకు ఇది. ఎస్ కానీ చంద్రబాబు కూడా అవసరం కదా. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు అవసరం అంటే పొత్తులో ఒక చిన్న చిన్న అంటే పెద్ద భాగస్వామైన పొత్తులో మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే చంద్రబాబును పక్కన కూర్చోబెట్టి బీజేపీ ఇప్పుడు రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్కి బీజేపీకి తేడా ఉంది. రోడ్ మ్యాప్ అడిగాడు కదా బీజేపీ నాయన, మీరేం చెప్తే నేను చేస్తానండి కదా. రోడ్ మ్యాప్ అంటే ఏంటి మీరు చెప్పండి నేను చేస్తాను అన్నాడు ఆయన. ఇంకా బీజేపీకిను పవన్ కళ్యాణ్కి పెద్ద గ్యాపే ఉంది. వాళ్ళు చెప్పింది ఏం చేసేటట్లయితే ఎజెండాలో తేడా ఉంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమో అది బీజేపీకి. కాబట్టి అప్పుడు మీరు వీళ్ళు కనుక అడిగినా ముఖ్యమంత్రి అడగచ్చు కావాలని. అందుకని ఏంటంటే దిస్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనుకుంటున్నా. రైట్. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికను మరోసారి ప్రవేశపెట్టారు. అంటే మేడిగడ్డ అదేవిధంగా నల్లగొండ కేఆర్ఎంబి ఈ ఇష్యూ కొనసాగుతున్న క్రమంలో కాగ్ రిపోర్ట్ను హైలైట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? చాలా అంటే ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ బాగా అఫెన్సివ్లో ఉంది మామూలుగా అన్ని విషయాల్లో. కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబికి అప్పచెప్పటం, నల్గొండలో మీటింగు, ఇదంతా కాంగ్రెస్ డిఫెన్సివ్లో ఉంది. ఆ సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి ఆయుధం ఈరోజు కాంగ్రెస్కి అంది వచ్చింది. దీనిలో ఈ ప్రాజెక్టు మొత్తం కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ బలహీనతలు కూడా ఈ కాగ్ రిపోర్ట్లో కనపడుతున్నాయి. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ కేవలం టీఆర్ఎస్ తాలూకు లోపాలని లేకపోతే కాళేశ్వరం విషయంలో టీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే పాయింట్అవుట్ చేయాల. అది 2008-09 నుంచి వచ్చింది ఆ రిపోర్ట్లో తాలూకు వివరాలు. 2008-09లో కేంద్ర వాళ్ళ జలవనరుల శాఖ అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు, పనులు మొదలుపెట్టారు. ఎవరున్నారు 2008-09లో? ఏ పనులు? ఇది ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పనులని. అంటే పేరు మారితే అదే కాళేశ్వరం. కాబట్టి అది పనులు 2008-09లో కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండానే ఆ రోజు ఆ పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, పనులు మొదలైనవి. అంటే వైలేషన్స్ ఎప్పటి నుంచి మొదలైనవి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే వైలేషన్స్ మొదలైనవి. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైలేషన్స్ కావి, 2008-09లోనే వైలేషన్స్ జరిగినాయి. అనుమతి లేకుండానే జలవనరుల శాఖ అనుమతి లేకుండానే పనులు మొదలుపెట్టారు. కాబట్టి ఆ రోజే వైలేషన్స్. తర్వాత ఏమైంది? ఇది రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని చేవెళ్ళ ప్రాణహితని రెండుగా స్ప్లిట్ చేసి ప్రాణహిత చేవెళ్ళని రెండుగా స్ప్లిట్ చేసి ప్రాణహిత ప్లస్ కాళేశ్వరంగా మార్చింది. రెండు చేసింది. అది రెండు చేసిన తర్వాత మళ్ళీ అనుమతులు లేకుండా వీళ్ళు మొదలుపెట్టారు. కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండానే మళ్ళీ ప్రాజెక్టు కాంట్రాక్టులకు ఇవ్వటం. అది పైగా ఎవరికి ఇచ్చారు? ఇద్దరూ ఇచ్చింది. 2008-09లో కూడా వీళ్ళిద్దరూ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు వ్యాస్కాన్ అనే సంస్థ రూపొందించిన డిపిఆర్ ప్రకారం నిర్ణయాలు, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్.
వ్యాస్కాన్ సంస్థ ఇచ్చిన డిపిఆర్ తాలూకు దానిలో ఏంటంటే దానిలో లోపాలు ఉన్నాయనేది ఆ రోజు డిపిఆర్లోనే లోపాలు ఉన్నాయని. కానీ అదే వ్యాస్కాన్ సంస్థకి మళ్ళీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పాలన చెప్పింది, అంటే డిపిఆర్ తయారు చేసేది కానీ అది కానీ. అంటే ఏంటి, ఇద్దరు చేశారు ఇదే పని, వీళ్ళిద్దరు బ్లేమ్ గేమ్ తప్పితే దీనిలో లోపాలు ఉంటే కాళేశ్వరంలో ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేయాలి, దానికి పనిష్మెంట్ పడాలంటే ఇద్దరికి పడాలనేది. కాంగ్రెస్ చేసిన పన్నే, కాంగ్రెస్ ఎవరికైతే డిపిఆర్ పని ఇచ్చిందో వ్యాస్కాన్ సంస్థ, అదే వ్యాస్కాన్ సంస్థకి టీఆర్ఎస్ ఇచ్చింది. అదే అనుమతులు లేకుండా, జలసంఘం అనుమతులు లేకుండా 2008-9లో చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్ళ, సుజల స్రవంతి పనులు ఎలా మొదలుపెట్టారు ఆ రోజు, ప్రాజెక్టును రెండుగా విభజించి ప్రాణహిత కాళేశ్వరంగా దాన్ని విభజించిన తర్వాత పనులు కూడా అలాగే అనుమతులు లేకుండా మొదలుపెట్టారు. కాబట్టి సేమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెద్ద నెగటివ్ ఏంటంటే టీఆర్ఎస్ దగ్గర మీకు కనపడేది ఓళంగా కాళేశ్వరం సంబంధించింది బడ్జెటేతర నిధులు ఎక్కువ భాగం ఉన్నాయని. కేవలం బడ్జెట్లో కేటాయింపులు 27%, మిగతా మొత్తం బడ్జెట్ బయట తెచ్చారనేది. వాళ్ళు ఖర్చు పెట్టింది 122% ఎక్స్ట్రా ఖర్చు పెడితే, అంటే పెంచారు ఖర్చులు, ఇంకా కావాలనేది ఇంకా కావాలని పెంచితే 122% ఖర్చులు పెరిగితే రిటర్న్స్ మాత్రం 52% పెరిగినాయి. ఇప్పుడు కూడా వైబుల్ ప్రాజెక్ట్ కాదనేది ఒకటి విమర్శ. అయితే మొన్న కూడా ఏదో ఎక్కడో మాట్లాడుతూ అన్నాను. నేనంటే అది యాజ్ ఫార్ యాజ్ ఒకవేళ కనుక అది రైతులకి సరిగ్గా నీళ్ళు ఇవ్వగలిగి పంటలు బాగా పండటానికి దాని ప్రాజెక్టు తాలూకు ఉపయోగం ఉంటే కనుక అది ప్రాజెక్టు ఎంతవరకు లాభసాటి అనేది వ్యాపారపరంగా చూడకూడదు అనేది ఒకటి. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఓవరాల్గా భరించలేని భారంగా రాష్ట్ర బడ్జెట్కి అప్పు మిగిలి పడింది అనేది మేజర్గా ఒకటి టీఆర్ఎస్కి అగెనెస్ట్గా ఈ పాయింట్ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ భారం ఉంది. దాని అప్పులు కానీ ఇతరత్ర సుమారుగా ఇక్కడ లెక్క ఉంది. సుమారు ఎంత అవుతుందంటే 2 లక్షల కోట్ల పైన 2036 లోపు తీర్చాలి. అంటే సుమారుగా 12 ఏళ్ల దాకా టైము, 12 ఏళ్ళు కాదు 14 ఏళ్ళు, 14 ఏళ్లలో తీర్చాల్సిన మొత్తం అది. కాబట్టి అది బడ్జెట్లో పెద్ద భారం అవుద్ది అనేది ఫండింగ్ ఆఫ్ ది కాగ్ ఫండింగ్. ఈరోజు ఏదేమైనా బీఆర్ఎస్కి అశనిపాతం. అయితే ఏంటంటే దానిలో కాగ్ ఫండింగ్ని మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే అది కాంగ్రెస్ చేసిన పనులే బీఆర్ఎస్ చేసింది. కాబట్టి కాంగ్రెస్కు అధికారం పోయింది. ఆ తర్వాత 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేరు, తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయింది, అధికారం పోయింది. కాబట్టి ఆ ప్రాజెక్టులు అప్పుడు పూర్తవ్వాలి, పనులు మొదలైనవి, ఆగిపోయినాయో, ఏం జరిగినాయో, స్లో అయినాయో ఏమైనా. అందుకని తప్పులు చేసే అవకాశం వాళ్ళకి రాలేదని అనుకోవాలి. ఎందుకంటే తప్పులు చేయటం మొదలుపెట్టింది వాళ్ళే. తప్పులు చేయటం వాళ్ళే మొదలుపెట్టారు. కానీ పని చేసుకుంటా పోతే ఎవరిని ఇంకా ఎక్కువ తప్పులు చేసేవాళ్ళం. అవి డోంట్ నో ఏం చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు. కానీ మొదలుపెట్టడంలోనే తప్పులు ఉన్నాయనేది ఈరోజు కాగ్ పాయింట్అవుట్ చేసిన